ఓం విఘ్నేశ్వరాయ నమ. శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దివ్య చరిత్ర 46వ అధ్యాయం. తిరుమల భూవరాహ స్వామి ఆలయము. తిరుమల శ్రీవారి ఆలయ పుష్కరిణికి వాయువ్య మూలలో తూర్పు ముఖంగా శ్రీ వరాహస్వామి ఆలయం ఉంది. తిరుమలలో వెలిసిన తొలిదైవము వరాహస్వామి. అందువల్లనే వెంకటాచలము వరాహక్షేత్రంగా ప్రసిద్ధికెక్కింది. వైకుంఠము నుండి వచ్చిన శ్రీనివాసునికి ఇక్కడ స్థలం ఇచ్చినందుకు వరాహస్వామికి తొలి దర్శనము, మొదట అర్చన, మొదటి నివేదన జరిగేటట్లు రాగిరేకు పైన వెంకటేశ్వరుడు రాసిచ్చాడు. ఈ రాగిరేకుని నేటికి హారతి టికెట్టు కొన్న భక్తులకు హారతి సమయంలో చూపిస్తారు. తిరుమల క్షేత్రంలో యాత్రికులు భక్తులు మొదట వరాహస్వామి వారిని దర్శించకపోతే యాత్రాఫలం దక్కదు అని చెప్తారు. తిరుమల వరదరాజస్వామి ఆలయము. వెండివాకిలి దాటగానే ఎడమవైపున ఉన్న చిన్న అరలాంటి గుడే వరదరాజస్వామి వారి గుడి. ముష్కరుల దాడి సమయంలో కంచి వరదరాజస్వామి వారి ఉత్సవ విగ్రహము కొన్ని రోజులు ఇక్కడ దాచి పరిస్థితులు చక్కబడ్డాక తిరిగి కంచి తీసుకెళ్లిపోయారు. తరువాత ఆ స్థానంలో రాతి విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. ఈయన వెంకటేశ్వరుని 6 అన్నగారులలో ఒకరని జనపదులలో ఒక నానుడి ఉంది. తిరుమల యోగ నరసింహస్వామి ఆలయము. ఈయన గుడి ప్రధానాలయానికి ఈశాన్య దిక్కున ఉంటుంది. పురాతనమైనది. ఈ విగ్రహము రామానుజుల కాలంలో దొరికితే రామానుజుల వారు గ్రామంలో సర్వదేవతలు ప్రధాన దైవానికి అభిముఖంగా ఉండాలన్న ఆగమోక్తిని అనుసరించి నరసింహుని ఉగ్రరూపం తగ్గించటానికి తిరుమల ఆలయంలో 2వ ప్రాకారములో స్వామికి ఈశాన్య దిక్కున పశ్చిమాభిముఖంగా ఈ విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దివ్య చరిత్ర 47వ అధ్యాయం సంపూర్ణం.